నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. తిరుమల తిరుపతి లడ్డు అంశం రోజు రోజుకు రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై నిన్న చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. లడ్డూలో కల్తీ జరిగిందని, అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో కూడా ఇలానే జరుగుతోందని చెప్పి సో ప్రక్షాళన చేపడతాం, అలాగే ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా పటిష్ట చర్యలు చేపడతామని కూడా ఆయన క్లియర్గా అయితే చెప్పారు. ఇక తర్వాత నుంచి కూడా మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీకి చెందినటువంటి చాలామంది కూడా ఇదే అంశంపై వాళ్ళ భావాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించి బీజేపీ మాజీ ఎంపీ అయినటువంటి, అలాగే బీజేపీ లీడర్ అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి కూడా దీనిపై పిల్ అయితే వేశారు సుప్రీంకోర్టులో. ఇక మరోపక్క చూసుకుంటే నిన్నటి వరకు హైకోర్టులో పిల్ వేసిన వైవి సుబ్బారెడ్డి ఈరోజు సుప్రీంకోర్టులో కూడా మరి ఆయన పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఇక దీని గురించి అయితే మరి ఒక పక్క కల్తీ జరిగిందని టీడీపీ అంటుంటే జరగలేదని చెప్పి వైసీపీ అంటోంది. మరి దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఈ పిల్స్ని ఎంతవరకు నమ్మొచ్చు? మరోపక్క చూసుకుంటే గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి కూడా మరి ఈరోజు తిరుపతి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారు అని అంటున్నారు. మరి వీటన్నిటి గురించి ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఒక పక్కేమో ఎప్పుడైతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగి ఇంకా వైసీపీ పార్టీ క్లోజ్, అసలు వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది అనుకున్న టైంలో ఇంకా మనం ఏదో ఒక రకంగా బయటపడాలనే ఉద్దేశంతో ఇప్పుడు వరుసగా స్పందిస్తున్నారు. నిన్న చూస్తే రోజా కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఇప్పుడు చూస్తే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా దీనిపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న పరిస్థితి. సో వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ కూడా చెప్తూ ఉన్నారు. కానీ నిన్న క్లియర్గా చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది, కల్తీ జరిగింది, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని కూడా. సో మీరేం చెప్తారు సార్ దీని గురించి? జగన్ రక్షక గోవిందా గోవిందా అంటే వీళ్ళంతా జగన్ రక్షకులు అనమాట. ఇది వాళ్ళ జగన్ రక్షకులంతా ఎందుకు బయటకు వస్తున్నారు వరుస పెట్టి అంటే, జగన్మోహన్ రెడ్డి స్విచ్ నొక్కితే బల్బులు వెలుగుతూ ఉంటాయి. నిన్న ఆయన స్విచ్ నొక్కాడు, ఐవైఆర్ కృష్ణారావు దగ్గర బల్బు వెలిగింది. ఆయన మాట్లాడాడు ఏమని, నాకు సందేహంగా ఉంది, చంద్రబాబు చేసిన ఆరోపణలు నేను నమ్మడం లేదు, దీనిపైన విచారణ జరిపించాలి. వెంటనే బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టాడు. ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా మరి సందేహం వ్యక్తం చేశారు. కాబట్టి నేను ఐవైఆర్ కృష్ణారావు గారి అభిప్రాయాన్నే బలపరుస్తున్నాను అన్నాడు. ఇవాళ స్విచ్ నొక్కితే జగన్ ఎక్కడ బల్బ్ వెలిగింది, ఏకంగా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరే బల్బ్ వెలిగింది. అతను పిల్లేశాడు. అతను పిల్లేస్తూ ఏమేశాడు, చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నాడు అన్నారు. అక్కడే సుబ్రహ్మణ్య స్వామి శాంక్టిటీ అర్థమైపోయింది కదా. చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని సుబ్రహ్మణ్య స్వామి అన్నారంటేనే అతను ఇవాళ జగన్ బినామీగా ఆయన వేసిన పిల్, అది పిల్ కాదు జిల్. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు, జగన్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నమాట. అందుకే అది పిల్ కాదు జిల్ అంటుంది, అందుకే అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి ఏంటి ఆయన హిస్టరీ, ఇన్నాళ్ళు ఏమైపోయాడు, ఇప్పుడే ఎందుకు వచ్చాడు? గతంలో మనం చూసాం, చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు ఆయన పని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇలాంటి మాస్కులు అన్నమాట, ఇవన్నీ కూడా ముసుగులు, జగన్ ముసుగులు. ఈరోజు వేసినటువంటి ఆ పిల్లో కూడా మనం దీనిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి అన్నాడు. ఏది జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నారు. సుబ్బారెడ్డి కూడా వేసాడు కేసు, హైకోర్టులో కేసు వేసేమో విచారణ వద్దంటాడు. దీనికి అసలు చట్టబద్ధత లేదు, విజిలెన్స్ ఎవరు నా మీద విచారించడానికి, ట్రస్ట్ బోర్డు ఇండిపెండెంట్ అంటాడు. అక్కడికి వెళ్ళేమో జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని అక్కడేస్తాడు. వీళ్ళు బొత్స సత్యనారాయణ, ఆ తర్వాత ఇతను భూమన కరుణాకర్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అడుగుతారు. ఒక రకంగా కాదు, వాళ్ళు ఏంటి ఏదో రకంగా కన్ఫ్యూజ్ చేయాలి, గందరగోళ పరచాలి, ప్రజల్లో అపోహలు రేకెత్తించాలన్నటువంటి ఒకే ఒక సింగిల్ పాయింట్ అజెండాతో పనిచేస్తున్నారు అన్నమాట. మనం కాగ్తో విచారణ జరిపించమని ఇదే సుబ్రహ్మణ్య స్వామి గతంలో పిల్లేశాడు. టీటీడీలో బడ్జెట్, అక్కడ చేస్తున్న ఖర్చు, ఇదంతా కూడా సరే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చి కలిశాడు, కలిసి ఏం మాట్లాడుకున్నారో ఏమి అది వేరే విషయం, అది లోపాయకారి వ్యవహారాలు. తర్వాత బయటకు వచ్చి ఏం చెప్పాడు, నేను అదే చెప్పాను, కాగ్ ద్వారా విచారించమని టీటీడీ వ్యయ పట్టుకి అంతా కూడా ఆ క్రయ విక్రయాలన్నీ కూడా ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు అన్నాడు. మరి జరిపించాడా? ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాగ్ పైన మరి ఏ విధమైన విచారణలు, కాగ్ ఎన్ని మాట అక్షంతలు వేసిన వీళ్ళల్లో చలనం ఏది? మనం ఇవాళ
సుబ్బారెడ్డి పిల్లేసిన, సుబ్రహ్మణ్య స్వామి పిల్లేసిన ఇవన్నీ కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డిని ఏదో రకంగా బయట వేయాలన్న తాపత్రయం కనపడుతోంది తప్ప, గతంలో మోడీ మీదే విమర్శలు చేశాడు ఈ సుబ్రహ్మణ్య స్వామి. మోడీ అన్ని దేశాల్లో పర్యటిస్తుంటే ఇతను ఇచ్చినటువంటి ట్వీట్ ఏంటి, ఇతను చేసిన విమర్శలు ఏంటి, ఆయన ఒక సర్కస్ తాడు మీద అటు ఇటు నడుస్తుంటారు, అతనితో పోల్చాడు. ఎవరు, సుబ్రహ్మణ్య స్వామి నరేంద్ర మోడీ దేశ ప్రధానిని పట్టుకొని ఆ విధంగా ఏదో స్ట్రాటజీ ఆర్టిస్ట్ అన్నాడంటే, సర్కస్లో తాడు మీద నడిచేవాడు అన్నాడంటే, ఇతనికి బీజేపీ పట్ల శాంక్టిటీ అర్థమైందనమాట. ఏది, ఇతనికి కేవలం కొంతమంది ఆర్ఎస్ఎస్లో ఆ హిందుత్వ అజెండాతో ఉన్నటువంటి పెద్దల సహకారంతో అక్కడేమో బీజేపీ వాళ్ళని హిందుత్వ అంటాడు, ఇక్కడికి వచ్చేమో జగన్మోహన్ రెడ్డి మనిషిని అంటాడు. సుబ్రహ్మణ్య స్వామి అదొక ఫెయిల్యూర్ స్టోరీ. ఆయన ఆల్రెడీ హార్వర్డ్ యూనివర్సిటీ బహిష్కరించింది. అక్కడ కూడా ఇలాగే ఏదో ముస్లిం వ్యతిరేక పాఠాలు చెప్పినందుకు ఆ యూనివర్సిటీ ఈయన క్లాసెస్ని క్యాన్సిల్ చేయడమే కాదు, సుబ్రహ్మణ్య స్వామి సిలబస్సే అక్కడ లేకుండా చేసిందనమాట. పేరుకైన గొప్ప విద్యాధికుడుగా, మేధావిగా చలామణి అవుతున్నాడు, కానీ ఎప్పుడు జగన్ కష్టంలో ఉన్నా వాళ్తాడు, పాపం ఏదో చేయాలని చూస్తాడు. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా వచ్చాడు కదా, ఆయనే వీళ్ళందరికీ లాయర్ కాబోలు, మరి సుబ్బారెడ్డి కావచ్చు, అతను ఒక కొత్త వింత వాదన తీసుకొచ్చాడు. ఏంటి, మొన్న అంతకుముందు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయన పాండిత్యం మనం చూసాం. ఏంటి, సంజయ్ ఈయన కలిసి ప్రెస్ మీట్లు పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. హైదరాబాద్లో ప్రెస్ మీటు, ఢిల్లీలో ఒక ప్రెస్ మీటు, దానిపైన కేసులు కూడా ఉన్నాయి. అసలు ఆ ప్రెస్ మీట్కి వాడిన డబ్బులు ఎవరయ్యాను, గంగ నాసిక్లో పుట్టిందన్నాడు. ఒక్కసారిగా జనం గొల్లుమని నవ్వారు. గంగ నాసిక్లో పుట్టడం ఏంటరా నాయన అని. ఇప్పుడు కూడా ఏమంటాడు, పంది కొవ్వు చాలా కాస్ట్లీ, నెయ్యి కన్నా, ఆవు నెయ్యి కన్నా పంది కొవ్వు చాలా కాస్ట్లీ అయితే పంది కొవ్వు ఎలా కలుపుతారు అని కొత్త వింత వాదన తెచ్చాడు. హ్యాట్స్ ఆఫ్, నిజంగా వీళ్ళకి మాత్రం సెల్యూట్ చేయాలన్నమాట. ఈ కుహనా మేధావులను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఆట. కొంతమంది అంటే ఆవులు తినే ఫుడ్ ద్వారా కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇది ఇవాళ వాస్తవం. ఎన్డీడీబీ రిపోర్టు ఏది స్పష్టంగా చెప్పింది, దానిలో యానిమల్ ఫ్యాట్ ఉందని. గతంలో మనం చూసాం, మీడియాలో కొన్నిసార్లు వార్తలు వచ్చాయి, లడ్డూలో ఎముక వచ్చిందన్నారు. లడ్డూ ప్రసాదంలో ఎముక వచ్చిన మాట వాస్తవమా కాదా? ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏం జరిగింది? అప్పటి ఆ లడ్డూ ప్రసాదంలో ఎముకకు ఇప్పటి ఈ లడ్డూ ప్రసాదంలో ఈ యానిమల్ ఫ్యాట్స్కి నీకు సింక్ అవ్వట్లేదా? అంటే మీరు ఇచ్చినటువంటి ఆ ఏఆర్ డైరీలో ఉన్నటువంటి ఆ ఉద్యోగులు, ఎంప్లాయీస్ అంతా ఎవరు, ఏ మతస్థులు? ఇప్పుడు ఆ ఢిల్లీ ఆల్ఫా ఫుడ్స్ ఏదో దానికి ఇచ్చారు ఆర్డరు, నెయ్యి కాంట్రాక్టు ఎవరిది అది? దానిపైన హలాల్ ఎందుకుంది? అన్యమత ప్రచారం పెరిగింది, అన్యమతస్థుల్ని తిరుమల తిరుపతి బోర్డులో పెట్టారు. నిన్న కూడా చంద్రబాబు సీఎం విమర్శించారు. సుబ్బారెడ్డి 43 సార్లు అయ్యప్ప మాలేసుకున్నాడు, సూపర్ స్వామి ఏదో అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అది కాస్త అది మళ్ళా నవ్వుల పాలైంది. గురుస్వామికి సూపర్ స్వామి ఏంటరా నాయన అని చెప్పి జనం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు సుబ్బారెడ్డి స్వామి కాదు అక్కడ, సుబ్బారెడ్డి భార్య బైబిల్ ఎలా పట్టుకుని తిరుగుతోంది? బైబిల్ పట్టుకు తిరిగే మహిళ భర్తని టీటీడీ చైర్మన్గా 4 ఏళ్ళు ఉంచుతారా? భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్ళి క్రిస్టియానిటీ, మనం చూసి ఆ మీడియాలో వాళ్ళ ఫోటోలు కూడా. భూమన కరుణాకర్ రెడ్డి అసలు అతను నాస్తికుడు అన్నారు. అక్కడ ఉన్నది అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహం, అది రాయి అన్నాడు. ఒక నాస్తికుడు, ఒక క్రిస్టియన్, వీళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్లుగా చేయడం ఏంటి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఏ విధంగా సుబ్రహ్మణ్య స్వామి చంద్రబాబు విమర్శలు నిరాధారం అని అంటారు? ఆయన స్పష్టంగా తన దగ్గర ఆధారాలతో చెప్పారు. డాక్యుమెంట్ పెట్టుకుని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. తను వెంకటేశ్వర స్వామి నాతో మాట్లాడిచ్చాడు అన్నాడు ఒకటే మాట. ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ ఫాల్సా? అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి పిల్ కేవలం జగన్ ఏదో కాపాడటానికి. ఇప్పుడు ఏంటంటే కొట్టుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కొట్టుకుపోతున్న ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి ఒక గడ్డి పూచ
సుబ్రహ్మణ్య స్వామి అనే గడ్డిపూసను పట్టుకుని బయటపడాలన్న అతని తాపత్రయం ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో కనపడుతుంది. రైట్ సార్, ఇక్కడ ఇదే విషయానికి వస్తే దీని అంతటి వెనుక ఉన్న ఈఓ ఎవరైతే ఉన్నారో ధర్మారెడ్డి ఎంతవరకు ఆయన ఇంతవరకు బయటకు వచ్చి స్పందించిన పరిస్థితి లేదు. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి చూసుకుంటే హైకోర్టులో ఒక రకంగా పిటిషన్ వేశారు, సుప్రీంకోర్టులో ఒక రకంగా వేశారు. ఇక ఈరోజు పొన్నవోలు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. అలాగే నిన్న రోజా కూడా మాట్లాడారు. భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం వచ్చి తిరుపతిలో మరి ఆయన తడిబట్టలతో ప్రమాణం అయితే చేస్తున్నారు అంటున్నారు. దేవుడు మీరు నమ్మకం లేని వాళ్ళు ప్రమాణాలు ఎవరు నమ్ముతారు చెప్పు? అవన్నీ దొంగ ప్రమాణాలు కదా. ఇప్పుడు అతను భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి కమ్యూనిస్టు కాదని వాడిని చెప్పమానండి. ఈ కన్వర్షన్ కరప్టెడ్, ఇప్పుడు కంటామినేటెడ్. నేను ఈ పదాలు ఉపయోగించడం లేదు. ఒకటి కరప్షను చేసినవా లేదా, తర్వాత నేనేమంటున్నాను కన్వర్షన్ అయినవా లేదా. పాయింట్ 2, నీ యొక్క డాటర్ మ్యారేజే దానికి ఎగ్జాంపుల్ లైవ్ ఉంది, దొరికిపోయిన దొంగవే నువ్వు. తర్వాత కంటామినేటెడ్ అంటే ఏంది? పవిత్రమైనటువంటి దేవుని ప్రసాదంలో ఈ లడ్డులో ఇటువంటి కొవ్వెక్కి మతపటేనుగులు కొవ్వెక్కి ఈ కొవ్వు బ్యాచ్ అంతా చేసి ఎనిమిల కొవ్వు కలిపినటువంటి గీ సప్లై చేశారు కదా, ఇది తీవ్రమైన నేరం. సో దీనికి వీళ్ళు అనుకుంటున్నారు ఏం కాదులే అని, కానీ చాలా కఠినమైన శిక్షలు పడతాయి. ముందరుంది ముసళ్ళ పండగ, తొందర ఎందుకు? వీళ్ళు కప్పెట్టారు ఇన్ని రోజుల నుంచి. 4 సార్లు విజిలెన్స్ కమిషన్ నోటీసులు ఇస్తే సుబ్బారెడ్డి ఆచరకాల. మీరు పీకేదేంద్రా నన్నని చెప్పి 5వ సారి ఇంకా అరెస్ట్ చేస్తారన్న భయంతో కోర్టుకు పోయిండు. అసలు రైటే లేదు, విజిలెన్స్ వాళ్ళు నన్ను ఎంక్వైరీ చేయకూడదు. ఏ ప్రభుత్వ అధికారైనా నీకు నోటీస్ ఇచ్చి రమ్మంటే మూసుకొని పోవాలా, అది చెప్పద్దు చట్టం. నీ యొక్క బాధ ఏందో నువ్వు చేయింది చెప్పాలా. నేను పోను అంటే రేపు వస్తుంది కదా, తొందరపడింది. నేను చెప్పిన మాట చూడండి, మూసుకొని పోమంటుంది హైకోర్టు. పోయి ఎంక్వైరీకి నువ్వేం తప్పు చేయలేదు కదా ఎంక్వైరీ అంటే ఈ కన్వర్షన్ కరప్టు, ఈ కంటామినేటెడ్, ఈ జాతి అంతా అసలు మీకు అర్థం కాలేదు. డిఫెన్స్లో ఉన్న అధర్మారెడ్డిని ఎందుకు పెట్టిండో తెలుసా? తెలుగు ప్రజలు అర్థం చేసుకోండి. ఈయన ఏం చేసేవాడంటే ఒక బ్రోకర్గా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్ట బ్రోకర్గా వాడుకున్నాడో కూడా నేను చెప్తా. వీడు ఏం చేసేవాడంటే నెలకొకసారి, ఇప్పుడు వాడు ఫ్లైట్ టికెట్లన్నీ బయటికి తీయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు చుట్టూ తిరుగుతున్నాం, కానీ ధర్మారెడ్డి ఎప్పుడెప్పుడు ఫ్లైట్లు ఎక్కి ఎక్కడెక్కడికి పోయిండు. ఈడేం చేశాడంటే జగన్ ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నటువంటి జడ్జీలందరినీ కలవటానికి, గవర్నర్లను కలవటానికి ఈడేం చేసినట్టు ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో, ఒక సాలవా, తర్వాత ఈ లడ్డు ఎత్తుకొని పోయేను జగన్మోహన్ రెడ్డి పంపించాడు సార్ అని ఇచ్చేవాడు. అట్టా ఈడేం చేసిందంటే పరిచయాలు ఏర్పరచుకొని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న దాంట్లో అవినాష్ రెడ్డికి బెయిల్ రావటానికి కూడా ఒక స్వామీజీ ఫ్లైట్లో వచ్చిండు కదా, విజయవాడ వచ్చి కలవటం, తర్వాత ఆయన వెళ్ళిపోవటం, తర్వాత ఏడా అసలు వాడు పోకుండానే కోర్టుకు పోకుండానే బెయిల్ తెచ్చిన మగోడు వాడే. అందువల్ల ఈ అధర్మారెడ్డిని వాడుకున్నది దేనికి? వెంకటేశ్వర స్వామికి సేవ చేయడానికి కాదు వాడుకున్నది అధర్మారెడ్డిని. వెంకటేశ్వర స్వామిని పరిపాలన చేయరా అని వాడిని ఈఓగా పెట్టుకున్నది అందుకు కాదు. ఈడు ఏంటంటే ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించడానికి అన్ని రాష్ట్ర గవర్నర్లకి, సుప్రీంకోర్టు, హైకోర్టులో ఉండే జడ్జీలకి ఈయన్ని ఇప్పుడు వాడి ఫ్లైట్ టికెట్లు అన్నీ బయటికి కానీ గుంజితే మొత్తం తేటతెల్లం అయిపోద్ది. చార్టర్డ్ ఫ్లైట్స్ ఆ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కడెక్కడ ఎగిరింది మొత్తం మనకి ఏవియేషన్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, అది లోడాలా. ఇప్పుడు తేంతు టెట్టా కదిలిచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా అది లోడితే ఎంత సిగ్గుమాలతనంగా చెప్తారంట అమ్మాయిల్లా. ఇది రికార్డు. ఒరే సుబ్బారెడ్డా, కల్తీ రెడ్డా, ఇది ఎవరురా? వైవి సుబ్బారెడ్డిని బాగా చూడండి, వీడి పేరు వైవి సుబ్బారెడ్డే కదా. సిగ్గు లేకుండా సంతకం పెట్టి బోర్డు మీటింగ్ పెట్టి నామ్స్ వైలేషన్ చేసి నువ్వారా మాట్లాడేది? దరిద్రుడా అని ఇక్కడ క్లియర్గా ఉంది. అరే బాబు ఎవరైనా పోయి చూసుకోండిరా బాబు, ఇదిగో ఐటెం నెంబర్ 371 కింద నీట్గా ఇచ్చారమ్మా. ఇక్కడ ఏంది పేజీ నెంబర్ 500, ఇక్కడ నీట్గా ఇదిగో 200 చూడండి. ప్రొక్రూట్మెంట్ ఎవరెవరు ఉండాలా? ఈడ మొత్తం కూడా డైరీ ఎక్స్పర్ట్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ ఇన్ IIM లక్నో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో వాళ్ళు, టీటీడీ అఫీషియల్స్. వీళ్ళెవరు 5 మంది అమ్మ. ఈ 5 మందిలో ఫస్ట్ సెక్షన్లో
ద సూపరింటెండెంట్ ఇంజనీర్ 1 టీటీడీ తిరుపతి, ద జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్ పర్చేస్ డిపార్ట్మెంటు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి. తర్వాత మూడోడు ద డైరెక్టర్ SVGS తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి, ద డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ టీటీ అంటే తిరుమల సంబంధించింది. తర్వాత హెల్త్ ఆఫీసర్ టీటీడీ తిరుమల. తర్వాత 2 ప్రొఫెషనల్ వచ్చి ప్రొఫెసర్ ఎస్ వెంకట్రామయ్య, ప్రొఫెసర్ IIM లక్నో. ఇక్కడ క్లియర్గా వచ్చింది వెంకట్రామయ్య. తర్వాత ఎక్స్టర్నల్ కమిటీ మెంబర్సు శ్రీ M విజయభాస్కర్ రెడ్డి, డైరీ ఎక్స్పెక్ట్ హైదరాబాదు, కౌ గీ కమిటీ మెంబర్. తర్వాత 2వది వచ్చి డాక్టర్ K జయరాజరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ICAIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌతర్న్ రీజన్ స్టేషన్ అడుగుడి బెంగళూరు ఉన్నారుగా. వాళ్ళు కండిషన్ సైడ్ ఇచ్చుంటే నీట్గా ఇచ్చేసి ఉంటే దాదాపుగా ఇదిగో కండిషన్ నెంబరు 18, కండిషన్ నెంబరు 19, 20, 21, తర్వాత 72 ఇవన్నీ వైలేషన్ ఎవడురా ఎవడు చేసిండ్రా సుబ్బారెడ్డి? ఎవడురా చేసిందా సుబ్బారెడ్డి వైలేషను? ఈ కండిషన్స్ అన్ని ఎవడు వదిలేసిన ఎవరిని ముంచటానికి రా నువ్వు రా సుబ్బారెడ్డి? సంతకాలు పెట్టి ఈ విధంగా దొరికిపోయిన దొంగల ఇళ్ళు, ఈ దొంగలు దొరికిపోయి తేలుగుట్టిన దొంగల్లాగా మాకేమి తెలియదంటే ఊరకుండా విజిలెన్స్ ఎంక్వైరీ అంటే ఆయన భయపడుతున్నారా? విజిలెన్స్ ఎంక్వైరీ అంటే అందుకే భయపడుతున్నారు. ఎందుకమ్మా భయం ఎందుకు? తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? నిలబడరా, నికాలసుగా నిలబడు. వీళ్ళు ఏంటంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ బ్యాచ్కి దేవుడంటే భయం ఉండదు. ఈ దేవుడంటే భయం లేదు కాబట్టి దొంగ ప్రమాణాలు ఏం చేస్తారు? ఒరిజినల్ ప్రమాణ పత్రాలు బయటకు వచ్చేసినాయిగా. ఇంకేంది? నువ్వు దొరికిపోయిన దొంగవే కాబట్టి నిన్ను శిక్షించాలా? ఎందుకు లేట్ చేస్తుంది గవర్నమెంట్? తక్షణం అరెస్ట్ చేసి బొక్కలో పెట్టి నా మక్కిలు ఎరగదీస్తే, ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే తర్వాత చూసుకోవచ్చు. వాళ్ళకి పూజ చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్. ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేసి జైల్లో పెడితే. ఇప్పటికే సిట్ ఎంక్వైరీ అయితే వేసింది కదా. ఈ సిట్ వాళ్ళు రిపోర్ట్లు చేసేలకు ఒక ల్యాబ్ రిపోర్ట్ రావాలంటే వరకు ఉందా? అది తెలుసా? ఇప్పుడు ఒకటి చెప్తానమ్మా, నేను ఇక్కడ మనకు క్లియర్గా చెప్పారు. FSMS ఏమంటారు? ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్, ISO 22,000. తర్వాత FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. తర్వాత HACCP నిందా చెప్పాను, హజార్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్. ఒక 7 ప్రిన్సిపల్స్ ఉంటాయి దాంట్లో. కండక్ట్ ఆఫ్ హజార్డ్ అనాలిసిస్, తర్వాత ఏంది? ఐడెంటిఫై ద క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్, determine the critical limits, define monitoring procedure, implement corrective actions, establishment verification procedure, creative records keeping procedure. ఇది తీయాలంటే ఎంత టైం పట్టుద్దా? అట్ట అనగానే తొసద్దా? రావు. మినిమం రిపోర్ట్ తీయాలి. ఒక బెడ్ శాంపిల్ ఇస్తే ఎంత టైం పడుతుందా రిపోర్ట్లు బయటికి తీయాలంటే? అదే మనకి థైరాయిడ్ టెస్టులు చేయాలంటే ఎంత టైం పడుతుందా? అట్లా ఈ రిపోర్ట్లన్నీ బయటికి తీయాలంటే మినిమం 1 రోజులు పడుతుంది. అంటే ఎంక్వైరీ చేయకుండా ఇప్పుడు సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఆధారాలతో సహా బయట పెడితేనే ఇప్పుడు రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు ఇలా చేస్తోంది కూటమి ప్రభుత్వం, ప్రచారం చేస్తోంది. అలానే ఎంక్వైరీ లేకుండా శిక్షలు వేస్తే అసలు వైసీపీ ఊరుకుంటుందంటారా? వాడు ఊడమ్మా, వాడు యువజన, అది శృంగార రసిక కామ పార్టీ. వైసీపీ ఏంది దాని పేరు? అది యువజన శృంగార రసిక కామ పార్టీ. వాళ్ళందరూ అంటే కామాంధుల పార్టీ అది. అందువల్ల ఏంటంటే వీళ్ళు చెప్పే మాటలు, ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని తప్పుపడదామా? ప్రపంచంలోనే పేరున్న కన్నా ల్యాబ్ ఉందాడా? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు తప్పు చేసిందని నిరూపిస్తారా ఇప్పుడు మీరంతా? సో ఆ బోర్డు ఇచ్చిన దాన్ని బట్టి చంద్రబాబు గారు మాట్లాడుతుంటే మరి ఎందుకు ఈ సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, IYR కృష్ణారావు కావచ్చు, మరి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు? విశ్వాసం గల కుక్కలు ఏం చేస్తాయి? తిన్న బిస్కెట్లకి విశ్వాసం చూపిస్తుండే, తిన్న సొమ్ముకి విశ్వాసం చూపించాలి కదా. అందువల్ల వేసిన బిస్కెట్లకి విశ్వాసం చూపిస్తున్నారు. నేను అది మాత్రం చెప్పను. ఇప్పుడు తప్పు పట్టండి, నేషనల్ వాళ్ళు కూడా వస్తారు కదా, అమ్మా ఈ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారంటే వాళ్ళు చెప్తారు కదా. రేపు వచ్చే ల్యాబ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు వచ్చి చెప్తారుగా, ఇది మేమిచ్చిన సర్టిఫికేటే, మేమిచ్చిన టెస్టింగే. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఒకటి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇప్పటికైనా మేల్కొన్నారు, ఇన్నేళ్లకైనా.
ఇంత పెద్ద సంస్థానం, ఇన్ని వందల కోట్లు, ఇంత లక్షల కోట్ల ఆస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి పేరు మీద ఒక సొంత డైరీ పెట్టుకోలేకపోయింది. పాయింట్ 1. ఇవాళ చిత్తూరు జిల్లా కానీ రాయలసీమ జిల్లాలో ఇంటికి 2 ఆవులు ఇస్తే సొంత డైరీ పెట్టుకొని, సొంత ల్యాబ్ పెట్టుకునే కెపాసిటీ లేదమ్మా తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది? దేవదేవుడు డబ్బులన్నీ ఈ దొంగలు తినేదానికంటే. ఒరే, మీ పాలక మండలి సభ్యుల్లో ఈడీ సిబిఐ కేసులు లేని వాళ్ళు ఒక్క తీహార్ జైల్లో ఉన్నోడు కూడా పాలక మండలి సభ్యుడు అయిపోయింది కదమ్మా. శరత్చంద్రారెడ్డి అమ్మోడా తీహార్ జైల్లో ఉన్నోడు, లెక్కర్ ఢిల్లీ స్కాములో కేసీఆర్ కూతురు, అరవింద్ కేజ్రీవాల్, వాడు ఎట్ట తిరుమల తిరుపతి బోర్డు మెంబర్ ఎట్ట అయినరావుడా. ఇప్పుడు సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఈడీ సిబిఐ కేసుల్లో ముద్దాయి కదా, అవునా కాదా? ఈడీ సిబిఐ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నోళ్ళు ఎర్రచందనం స్మగ్లర్లు అందరూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో పెట్టుకొని, బోర్డు బాగా ఉంటుందంటే ఎట్ట ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. వాడు అంటున్నారు ఏంటంటే, వాళ్ళే అంటున్నారు 1200 1600 పెట్టేనేమో దేవుడు, వాళ్ళే చెప్తున్నారు. గుమ్మడికాయలు దొంగ ఊరు అంటే భుజాలు దౌడుకున్నట్టు వాళ్ళే బయటపడిపోయారు. లేదు నైవేద్యాలకు సపరేట్ గీ వాడాము, మనుషులకు మాత్రం ఇది పోసాము అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. ఆమె చెప్పింది కదా నిన్న రింగుల రోజా ఏం చెప్పింది? దేవుడికి సపరేట్గా వాడాము అన్నారు. అంటే దేవుడికి ఇచ్చిన నైవేద్యం మీరు ఇప్పుడు చట్టం ముందు అందరు సమానం అంటారు కదమ్మా. దేవుడు ముందు కూడా అందరు సమానమే కదా. దేవుడికి భక్తులు పేదోడు కోటీశ్వరుడు అని చూస్తాడా? అందరిని ఒకే విధంగా చూస్తాడు కదా దేవుడు కూడా. వీళ్ళు ఏం చేస్తారు? మేము దేవుడికి ఇచ్చినటువంటి నిత్యం చేసే కైంకరాలకు 1600 పెట్టుకున్నాం గియ్యి, ప్రజలకి ఇచ్చేది మాత్రం, భక్తులకి ఇచ్చేది మాత్రం 320 రూపాయలు పెట్టుకున్నామని దొరికిపోయిన దొంగలాడే దొరికిపోయారుగా. అందువల్ల ఏంటంటే ఈరోజు అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడో అంటే గ్రహచారం ఏదో మారేతో కుదా కేకరే కానీ వృద్ధిలో సాగుతుంది. అందువల్ల ఏంటంటే వాడు చేసిన పాప కర్మములకన్నిటికీ ఆ పాపాత్ముడు చేసినటువంటి ఫలితం అనుభవించడానికి దేవుడు చూస్తా ఓరకొండడు. అందువల్ల ఏం చేసిండు? వాడు చెయ్యరాని తప్పులన్నీ చేశాడమ్మా. నేను సింపుల్గా చెప్తా. నవరత్నాలు అంటాడు కదా, అందరికి నవరత్నం ఆయిల్ రాసిండు. నేను రైతు భరోసా ఇచ్చాను అని అంటాడా కాదా? అంటాడా లేదా? రైతు భరోసాలు ఎన్నోటే చెప్పనా తల్లి. వాడు మాయిగాడని చెప్పేదానికి, మోసగాడని చెప్పేదానికి, వాడు కల్లుడు అని చెప్పేదానికి, కాకరి అని చెప్పేదానికి. నేను చెప్పను బొత్స సత్యనారాయణ, ఈ బయటకు వచ్చిన రోజమ్మని అందరూ చెప్పను. రైతు భరోసా అంటే తల్లి, ఇది ఒక్క పాయింట్ అర్థమైతే వాడు కాకరి అని నేను నిరూపిస్తా ఇప్పుడే. వాడు మేనిఫెస్టోలో ఏం చెప్పాడంటే, ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాం, పంట వేసే సమయానికి మే నెలలో 12,500 చొప్పున ఇస్తాం అన్నాడు. ఒప్పుకుందాం. ఏంది 67,500 అయింది వాళ్ళ లెక్క ప్రకారమే. 30,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, 37,500 ఇచ్చిండు. 12,500 బొక్క పెట్టిండు దాంట్లో, ఫస్ట్ దాంట్లో అదొక్కటే వాడు ఇచ్చింది. దాని కింద ఉన్నాయన్నీ చెప్పడం. మళ్ళీ దాని కింద ఎన్ని ఉంటాయంటే దాదాపుగా ఒక 12 ఉంటాయి పథకాలు. రైతు భరోసా అంటే డబ్బులు ఇవ్వడం ఒక్కటే కాదు, ఇంకా 12 పథకాలు ఉన్నాయి. వాటిల్లో 4,000 కోట్లతోటే ప్రకృతి విపత్తు సహాయ నిధి ఏర్పాటు చేస్తామండు. రూపాయి చేసిన ప్రకృతి విపత్తు నిధుల్లో గుంజేసుకొని నాకేసిండు. తర్వాత ఇంకోటి 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి పంట వేసే ముందే రేట్లు కూడా ప్రకటిస్తాం, గిట్టుబాటు ధర గ్యారెంటీ ఇస్తాం. నీ చేతిలో ఉందరా గిట్టుబాటు ధర ఈ టైంకే? 3,000 కోట్లు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి గ్యారెంటీ, సెంట్రల్ గవర్నమెంట్ పంటలకి గ్యారెంటీ నిధి ఇచ్చేది, బోనస్గా ఇవ్వాలి ఏదన్నా రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తే. 3,000 కోట్లు పెట్టిండా? ఇది ఎప్పుడన్నా మాట్లాడిండే వాడు కాకరేగాడ. కాకరే అంటే మాయిగాడని. 1,600 కోట్లు పెండింగ్ పెట్టా. ఇంకా చెప్తాను సార్, రైతులకి వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం, రైతులకు ఉచితంగా బోర్లు ఇస్తాం. యాడేసినవరా? ఏ నియోజకవర్గంలో వేయించినవరా నువ్వు ఉచితంగా బోర్లా? పాదవరారమ్మా ఉదయగిరి నియోజకవర్గానికి ఒక్క బోరు చూపిద్దురా 8 మండలాల్లో. బోర్డు నుంచి స్మార్ట్ మీటర్ల మీద భారీ కుంభం. అదే ఇంకా చెప్తా ఉండమ్మా ఈడు వ్యవహారము. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత కరెంటు, ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీ యూనిట్కి ₹1.50 ఇస్తాను. ఒరే నా కొడక ఎప్పుడన్నా ఇచ్చినవరా నువ్వు ₹1.50 ఆక్వా రైతులను అడగదంప? ఒక్కొక్కడు ₹2.5 ₹3.5 ఆక్వా రైతులు కట్టింది. అర్థమైపోయిందా? ఇంకా చూడు దీంట్లో ఇంకా చెప్తా. ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డింగులు, గోదాములు అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్నారు. ఏడగట్టినవరా నా అబ్బయ్యా గిడ్డంగులా? ఏ నియోజకవర్గం 175 నియోజకవర్గంలో నువ్వు కట్టిన గిడ్డంగులు చూపిరా. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాడు, ఒక్క యూనిట్ చూపించరా.
తర్వాత చూడు ఇంకా చూపిస్తా. మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం, రెండో ఏడాది నుంచి సహార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకి లీటర్కి 4 రూపాయలు ఇస్తానన్నాడు. అంటే 4 రూపాయలు ఇయ్యకపోగా సహకార రంగంలో ఉన్న డైరీలు మొత్తం అమూల్ డైరీకి గుజరాత్తోడు గట్టపెట్టినటువంటి నీచుడు కదా, ఈడ నికృష్టుడు కదా, దుర్మార్గుడు కదా. ఇవన్నీ చెప్పరు. రైతు భరోసాలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఉందమ్మా, ఇక్కడ వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ రద్దు చేస్తాం, టోల్ ట్యాక్స్ రద్దు చేస్తాం. చేసినవంటారు బాయ్ నువ్వు. తర్వాత ఇంకా ఇంకోటి ఉంది, పంటల బీమా గురించి రైతులు ఆలోచించాలి పని లేదు, రైతన్న చెల్లించాల బీమా ప్రియం మొత్తం మేమే చెల్లిస్తాం. చెల్లికపోతే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడ్డం తిరిగితే, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి అడ్డం తిరిగితే అప్పుడు నైట్ 12 గంటలకే అకౌంట్లో జమ చేశారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు నువ్వు చూపించి ఆడగట్టినావు అని చెప్పి పత్రాలు బయట పెడితే చంద్రబాబు నాయుడు నైట్ 12 గంటలకు వేశారు. అంటే ఇటువంటి నీచ నికృష్ట పనులన్నీ చేస్తా రైతు భరోసా అంటే అలా 13,500 కాదు రైతు భరోసా అంటే. రైతు భరోసాలో నేను చెప్పి నీ చాట భారతం అంతా ఉంది. ఇక్కడేం చెప్పాడు, ప్రమాద లేదా ఆత్మహత్య చేసుకున్న రైతుకి 7 లక్షల రూపాయలు ఇస్తాం, అవి అప్పుల పాలు చెందకుండా చట్టం చేస్తా ఉన్నావు. చేసినావు చట్టమా? ఏం చేసిండు, పేదల భూములు కొట్టేయటానికే చట్టం చేసుకున్నాడు. పేదల భూములకు సరిహద్దు రాళ్ళు వేయటానికి వాడు బొమ్మ వేసుకోవటానికి, వాడు సమాధి రాళ్ళు పెట్టుకోవటానికే 700 కోట్లు బొమ్మలు రాలేసిండు. అంటే ఈడు రివర్స్ టెండరింగ్, ఈడు పాలనంత రివర్సు. అంటే వాడు రివర్స్గా ఆలోచిస్తాడు కదా, అందువల్ల అందరు కష్టపడి సంపాదించుకుంటాడు. ఈడు చోరు కదా, మహా చోరు కదా, ఈడు దొంగతనం చేసి కదా సంపాదించింది, కష్టపడి కదా సంపాదించిందా. ఒక గజ దొంగకి రాజ్యం ఇచ్చారు, ఒక గజ దొంగ పాలనలో ఇలాగే ఉంటుంది అని చెప్పగలను. రైట్ సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆ లేఖలో కూడా ఎక్కడ ఎంక్వైరీ చేయండి అని చెప్పి ప్రస్తావించకుండా చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆయన పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పి మాట్లాడారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కూడా తిరుపతి అనే కాకుండా ప్రతి రాష్ట్రంలో దేవాలయాన్ని కూడా ఒక ఆదాయ వనరుగానే చూశారు. ఎందుకంటే ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి తులాభారం విషయంలో కూడా అక్కడ వైవి సుబ్బారెడ్డి భార్య ఎలా మాట్లాడిందో మీరు స్టార్టింగ్లో అన్నట్టు జగన్ రెడ్డి రక్షక గోవిందా అంటూ. అంటే ఇంకా తిరుపతి అసలు ఒక దేవాలయం, ఒక పవిత్ర స్థలం, ఇక్కడ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దని కూడా అక్కడ కూడా రాజకీయాలను తీసుకెళ్లారు. ఎప్పుడు రోజా కూడా అక్కడ రాజకీయాలు మాట్లాడుతుందని ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. సో మరి వీటన్నిటికి భయపడే ఆయన లేఖలో కూడా తప్పుడు అంశాలు ప్రస్తావించారనుకోవచ్చా? అంటే ఆ లేఖలో కూడా చంద్రబాబు గారి మీద నెట్టే ప్రయత్నం చేశారనుకోవచ్చా? ఏం చెప్తారు? బీజేపీని బెదిరించాడు. ఆ లేఖలో ప్రధాని నరేంద్ర మోడీని బెదిరించాడు. ఇప్పుడు ఆ లేఖ ఎవరికి రాశారు? మోడీకి రాశారు. మోడీ ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. మరి అడ్రస్ అమెరికాది పెట్టాడా, ఢిల్లీది పెట్టాడా? నా పాపంలో నీకు భాగం ఉందని రాశాడు సార్. ఇప్పుడు ఇవాళ మీరు చెప్పిన వాళ్ళందరినీ సభ్యులుగా పెట్టాను, సీనియర్ సభ్యులంతా బీజేపీ ఆమోదించిన వాళ్ళే. ఈ కల్తీ నెయ్యి ఈ టెండర్ కూడా మీ వాళ్ళు ఆమోదిస్తేనే మా చిన్నాన్న ఇవాళ కల్తీ నెయ్యి కొన్నాడు అని ఆ లేఖ సారాంశం. అంటే ఏ విధంగా బీజేపీకి చూడుతున్నాడో ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు కేతన్ దేశాయికి మెంబర్షిప్ ఇవ్వమని బీజేపీ సిఫారసు చేసిందా? ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆయన మెడికల్ సీట్లు అమ్ముకుని 2 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడి 8 కేసులు ఉన్నాయి, జైలుకి వెళ్ళాడు. అతనికి ఎందుకు ఇచ్చావు? శరత్ చంద్రారెడ్డికి మెంబర్షిప్ ఇవ్వు, తీహార్ జైల్లో ఉన్నాడు అని చెప్పి బీజేపీ సిఫారసు చేసిందా? శేఖర్ రెడ్డి 178 కోట్లు కుంభకోణం, సిబిఐ కేసులు, ఈడీ పట్టుకుంది, స్వాధీనం చేసుకుంది ఆ డబ్బు. 170 కోట్లు బంగారం, ఏది అది కూడా శేఖర్ రెడ్డి దగ్గర. అలాంటి వ్యక్తికి మెంబర్షిప్ బీజేపీ ఇవ్వమందా? అంటే అతను బీజేపీని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేశాడు నరేంద్ర మోడీని. ఇది ఏది ఈ లేఖలో మీరు అన్నట్టుగా 8 పేజీల లేఖలో ఎక్కడా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయలేదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎక్కడా డిమాండ్ చేయలేదు. అంటే నువ్వు చేసింది తప్పు కాబట్టి ఇవాళ మహాపరాధానికి పాల్పడ్డాడు. అది స్పష్టంగా ఆధారాలతో చంద్రబాబు బయటపెట్టాడు. ఏది ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ నువ్వు చూసావు పేజ్ నెంబర్ 8లో. ఏది మన మధు గారు మొన్న చెప్పారు, ఏది అక్కడ ఈక్వేషన్ 3 నీకు 95 ఉండాలి, 20 ఉంది. ఈక్వేషన్ 5 నీకు 105 ఉండాలా, 19 ఉంది. దాన్ని బట్టే కదా అక్కడ కింద టేబుల్లో స్పష్టంగా ఇచ్చాడు. పై టేబుల్లో అది ఉంది పేజ్ 8లో, కింద టేబుల్లో నీకు లార్డ్ అని ఉంది. లార్డ్ అంటే ఏంటి? పందికోము. ఇప్పుడు వాళ్ళు సస్పిషియస్గా ఇచ్చారు స్పష్టంగా ఏమేమి కలిసాయి అందులో, ఫిష్ ఆయిల్, లార్డు, ఇలా ఈ ఆయిల్స్ అన్ని పామ్ ఆయిల్. లార్డ్కి ఈరోజు పొన్నోలు గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా. ఏమ్మా ఇప్పుడు వాడేమో డాక్టర్ అని ఒక మాట చెప్తా, వాడు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అందరూ చూడండి కెమిస్ట్రీ ఎక్స్పర్ట్స్ కాదు,
ఇప్పుడు మాట్లాడిన బ్యాచ్ డెకైట్ బ్యాచ్ అంతా కూడా ఒక్కడు కూడా కెమిస్ట్రీ చదువుకోవాలా. ఏం చెప్తారు వాళ్ళు? ఏం బొత్స సత్యనారాయణ ఏం చదివాడు? నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది? బొత్స సత్యనారాయణ రోజే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది? నిన్న శ్రీదేవి మాట్లాడింది యాజ్ అ డాక్టర్గా. శ్రీదేవి ఈజ్ ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టరు. ఆమెకి ఫ్యాట్ అంటే ఏంటో తెలుసు, ఎడిబుల్ ఆయిల్ అంటే ఏంటో తెలుసు, మొత్తం చెప్తా. ఇప్పుడు మాట్లాడిన ఈ డెకైట్ బ్యాచ్కి ఒక్కడికన్నా ఎలక్ట్రికల్ అనే పదానికి స్పెల్లింగ్ తెలుసా? పోనీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్ పేపర్లు కొట్టేసినోడు, దొంగతనంగా పంజాగుట్టలో కేసు పెట్టుకున్నాడు, రోజా ఇంటర్మీడియట్, బొత్స సత్యనారాయణ ఏం చదివిందో వాడే చెప్పాలి. అబ్బదబ్బా జబ్బా. వీళ్ళు మాట్లాడిన బ్యాచ్ని చూసుకోండి, కనీసం దాంట్లో ఉన్న ఒక ఎక్స్పర్ట్ని కూర్చోబెట్టండి. ఇక్కడ పంది కొవ్వు దాని కాస్ట్ 1450, అది చాలా ఖరీదైంది, ఆవు నెయ్యి చౌక. ఏంటి పొన్నవాళ్ళు ఈ మాటలు? అంటే కల్తీ అంటే నువ్వు పంది కొవ్వు తీసుకొచ్చి కలిపావనా? అంటే ఇంకోటి కూడా అంటున్నారు సార్ వాళ్ళు, అంటే ఎక్కువ రేటు పెడితే మీరు కొట్టేశారు డబ్బులు అంటారు, తక్కువ రేటు పెట్టుకుంటే ఇట్లాంటి ఆరోపణలు చేస్తారని కూడా అంటున్నారు. ఇవాళ వచ్చింది వాస్తవం, రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇది ఒక్కటే కాదు కదా, ఏది 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2 చైర్మన్లు మారారు, 2 దోచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డంగా దోచేసిన పరిస్థితుల్లో మనం చూసాం. ఈ నెయ్యి గతంలో నందిని కర్ణాటక ఫెడరేషన్ ఇచ్చేది, ఎందుకు మార్చి 5 కంపెనీలకు ఇచ్చారు? ఇప్పుడు ఇవాళ 9:2 ఏంటి? 9 టన్నులు జాతీయ డైరీల నుంచి కొనాలని, 2 టన్నులు ఏపీ డైరీల నుంచి కొనాలని మార్చే హక్కు మీకు ఎవరిచ్చారు? గతంలో జీవో ఉంది స్పష్టంగా, సరుకులు ఎలా కొనాలి ఏంటి అనేది. నువ్వు దాన్ని మార్చి 1500 కిలోమీటర్ల అవతల డైరీల నుంచి కొనడం ఏంటి? అంటే ఈ కమిషన్ల కోసం మీరు ముందే నిర్ణయించినటువంటి మీ డమ్మీ కంపెనీల నుంచి ఈ కల్తీ నెయ్యి కొనడం కోసం మీ ఇష్టం వచ్చినట్టుగా నిబంధనలు మారుస్తారా? 9:2 అని ఎందుకు పెట్టావు? 9 టన్నులు జాతీయ డైరీల్లో కొంటాం ఏంటి? ఏపీ డైరీల్లో 2 టన్నులే కొంటారా? గతంలో ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఇది 310 ఏళ్ల చరిత్రమ్మా. లడ్డూ ప్రసాదం, మహాప్రసాదం, ఇవాళది స్వామివారి ఎక్కడా రాదు, అది స్వామివారి ప్రసాదం. దానిపైన గతంలో అనేక విమర్శలు వచ్చాయి, లడ్డు ఎండిపోయిందని. దానిపైన మీడియాలో అనేక కథనాలు వచ్చాయి, ఇవాళది కాదు కదా. రోజా ఏమంటది? మోడీ తిన్నాడు, అమిత్ షా తిన్నాడు, వాళ్ళు కంప్లైంట్ చేశారా? చంద్రబాబు ఆయన భార్య వెళ్ళారు, వాళ్ళు ఎప్పుడన్నా కంప్లైంట్ చేశారా? ఎన్ని మాటు భక్తులు గగ్గోలు పెట్టారు అన్నప్రసాదం దగ్గర. ఏ విధంగా సార్ మాట్లాడిన వాళ్ళు జైల్లో పెట్టి కొట్టించారు భక్తుల్ని. దుర్మార్గులు భక్తులు పోయి ఇది లడ్డు బాగలేదంటే పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించారు. అసలు ఆ రెడ్డివారి చక్రపాణి రెడ్డి అంట, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్, అతను స్పష్టంగా సీఎంకి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డికి, శ్రీశైలంలో అన్నప్రసాదాలు సరిగ్గా లేవు, నాణ్యత దెబ్బతింది, గతంలో ఇంత బాగుండేదని చెప్పి సీఎంకి చెప్పాడు, కమిషనర్కి చెప్పాడు. వెంటనే కొట్టు సత్యనారాయణ మరుసటి రోజు అక్కడికి వెళ్ళడం ఏంటి, అతన్ని బెదిరించడం ఏంటి? దేవాదాయ శాఖ మంత్రి. ఇక్కడ కాదు, ఇప్పుడు సింహాచలం, అక్కడ కూడా మీరు ఇదే, ఏది సింహాచలం సింహాద్రి అప్పన్న ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి. గతంలో విశాఖ డైరీ ఇచ్చేది 600 రూపాయలు, 580 రూపాయలకి మంచి నెయ్యి ఇచ్చేదాన్ని మార్చి ఏదో రైతు డైరీ అని ఆ ఏలూరు వాళ్ళది పట్టుకొచ్చారు. ఆడేదో 320కి ఇస్తాడని. వాడు ఆ రైతు డైరీ ఎవరు అసలు? ఆ రైతు డైరీ నీకు అన్నవరం టెంపుల్కి ఒక రేటుకి, సింహాచలం టెంపుల్కి ఒక రేటుకి అదే నెయ్యి. ఇక్కడ అన్నవరం టెంపుల్లోనేమో 540, అక్కడ సింహాచలం టెంపుల్కి ఏమో 320. ఇప్పుడు 2 దేవాలయాలు, 2 ప్రముఖ దేవాలయాలు, నీకు ఒక దేవాలయం నుంచి ఒక దేవాలయానికి ఒక సంస్థ సరఫరా చేసే నెయ్యిలో 153 రూపాయలు తేడానా? అదే కూడా సార్, సిట్టుకు కూడా మనం ఒక సూచన ఇవ్వాలి సార్. ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే కస్టమ్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, బట్టర్ ఏం చేశారంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు సార్, వాళ్ళకి అంత కెపాసిటీ లేదు. యాక్చువల్ డాక్యుమెంట్లు ఏమన్నదంటే 3 years ఉండాలని చెప్పారు, అట్లీస్ట్ 3 years ఉండాలని చెప్పారు. దాన్ని వైలేషన్ చేశారు, 1 yearకి తెచ్చారు సార్. 3 years ఉండాలి అది. రెండోది ఏం చేశారంటే మినిమము పర్ డే 4 లక్షల లీటర్లు కౌ మిల్క్ ప్రొక్యూర్మెంట్ చేసే కెపాసిటీ ఉండాలన్నారు డైరీకి. అది మొత్తం ఎత్తి పారేశారు. తర్వాత ఏం చెప్పారంటే 8 టన్నులు పర్ డే ప్రొడక్షన్ కెపాసిటీ ఉండాలి, అది కూడా లేకుండా ఆ కండిషన్స్ ఎత్తేసి ఉన్నాయా. ఈ పరాగ్ ఫుడ్స్కి 4 లక్షల ఆవులు ఉన్నాయా, ఈ వైష్ణవి డైరీకి 4 లక్షల ఆవులు. ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి?
4 లక్షల ఆవులు ఉంటే తప్ప నీకు అంత మోతాదులో నీకు నాణ్యతమైన నెయ్యి రాదు. సార్ ఇక్కడ నేననే పాయింట్ అది కాదు సార్, వాళ్ళు బట్టర్ ఇంపోర్ట్ చేసుకున్న మాట వాస్తవం సార్. ఇంపోర్ట్ చేసుకున్న బట్టర్లో ఈ కొవ్వు పదార్థాలన్నీ ఎక్కడి నుంచి బట్టర్ ఇంపోర్ట్ అది కస్టమ్స్ లో ఇప్పుడు మనం పోయి ఇంపోర్ట్ చేసుకున్న బట్టర్ అక్కడ పట్టుకుంటే వాళ్ళు సర్టిఫికేట్ పంపించుంటారు వీళ్ళకి, ఈ డైరీ వాళ్ళకి, ఏఆర్ డైరీ కానీ XYZ ఏ డైరీ కన్నా కానీ ఫారెన్ నుంచి ఇప్పుడు కస్టమ్ అధికారులు కాడ ఉండే ఫైల్ను గుంజుకోవాలా, వీళ్ళ క్వాలిటీ సర్టిఫికేట్లు వాళ్ళు క్వాలిటీ సర్టిఫికేట్ ఇచ్చుంటారు కదా సార్. ఇదంతా వచ్చిన కొవ్వు పదార్థం, ఈ కొవ్వు తెచ్చింది ఎక్కడి నుంచి అంటే ఫారెన్ నుంచి బట్టర్ వెన్న ఇంపోర్ట్ చేసుకున్నారు. కొన్నవాళ్ళు అది గుర్తుంచుకోవాలి. అది ఆ ఎనలిటికల్ రిపోర్టు, డైరీ ఎనలిటికల్ రిపోర్టు, దేవస్థానం రిపోర్టు 3 బయట పెడితే సిట్టు కానీ ఇమ్మీడియట్గా కస్టమ్స్ మీద పడి ఏఆర్ డైరీ కానీ ఆల్ఫా డైరీలు కానీ వీళ్ళు ఏ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారో వాళ్ళు ఆల్రెడీ క్వాలిటీ సర్టిఫికేట్లు సబ్మిట్ చేస్తుంటారు. అది మిక్స్ అయింది సార్, వాస్తవంగా జరిగింది అది. ఈ ఫ్యాట్ అనేది ఇంపోర్టెడ్ చేసుకున్న బట్టర్లో నుంచి ఈ కొవ్వు పదార్థాలు వచ్చినాయి. ఇది 100% ట్రూత్. కస్టమ్స్ అధికారులు కాడ ఫైల్ ఉంటుంది, దాన్ని పట్టుకుంటే ఈ డొంక మొత్తం బయటకు వస్తుంది. అంటే సిట్ ఆ దిశగా డైరెక్షన్లో నీకు దర్యాప్తు జరగనీయకుండా పొన్నవోలు ఏ వాదన తెచ్చాడు, పంది కొవ్వు 1450 రూపాయలు, దానికన్నా ఆవు నెయ్యి చీపు. అంటే ఏంటి ఇక్కడ జరుగుతుంది, కల్తీ ఎక్కడ జరిగింది అనేది సిట్ నిర్ధారిస్తుంది. కల్తీ మన దేశంలో జరిగిందా, కల్తీ విదేశాల్లో జరిగినటువంటి ఆ కల్తీ నెయ్యిని ఇక్కడికి దిగుమతి చేసుకున్నారా? మధుగారు అన్నట్టుగా సిట్ దర్యాప్తు కూడా ఆ విధంగా జరగాలన్నమాట. ఇక్కడ ఏ దేశాల నుంచి ఈ బట్టర్ తీసుకున్నారు? ఇప్పుడు మనం చూసాం లడ్డులో ఎముకన్నా, ఎక్కడి నుంచి వచ్చింది ఎముక, ఎవరు పెట్టారు ఆ ఎముక? అంటే విదేశాల్లో ఆ తయారయ్యేటటువంటి ఆ యానిమల్ ఫ్యాట్, ఆ లాడు అక్కడి నుంచే వచ్చిందనమాట. ఇవన్నీ కూడా కస్టమ్స్ నుంచి కూడా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. షిప్పింగ్ ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది, అంతా వాస్తవాలు బయటికి రావాలంటే ఇవాళ సిట్ పైన బాధ్యత ఉంది. ఐజీ కన్నా పై స్థాయి అధికారిని సిట్ నియమిస్తానన్నారు చంద్రబాబు. ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళందరూ కూడా ఐవైఆర్ కృష్ణారావు లేకపోతే ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సరైన దిశలో దర్యాప్తు జరగనీయకుండా ఉండటం కోసమే రకరకాల కామెంట్స్, రకరకాల కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. సిబిఐ అంటారు, జ్యుడిషియల్ అంటారు, చట్టబద్ధత లేదు విజిలెన్స్కి అంటాడు ఇతను, హైకోర్టుకి వెళ్తాడు, సుప్రీంకోర్టుకు సుబ్రహ్మణ్య స్వామిని పంపిస్తారు. అంటే ఏంటి, సేమ్ ఎపిసోడ్. నీకేం గుర్తొస్తుంది? జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు, ఈడీ కేసులు. ఎలా అయితే 10 ఏళ్ళు ఇలా సాగదీసుకుంటూ వచ్చారో 135 డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం ద్వారా, అలా రేపటి దర్యాప్తు కూడా ఒక కొలిక్కి రాకుండా చేయటం కోసం ముందే జగన్మోహన్ రెడ్డి స్కెచ్. ఆ స్కెచ్ ఇవాళ వీళ్ళంతా పాత్రధారులు. ఎవరు? బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి ఇస్తావు నువ్వు? సుబ్రహ్మణ్య స్వామికి ఇస్తావా? ఐవైఆర్ కృష్ణారావుకి ఇస్తావా? ఓహో, ఓసరవెల్లి ఒకడు ఉన్నాడు కదా సార్, అంటే పొన్నవోళ్ళు నీకు బాగా ఓసరవెల్లి ఒకడు ఉన్నాడు. అరే ఏమి జీవించాడు ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సేమ్ ఎపిసోడ్. గతంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు కేసుల్లో కూడా అతను మామూలుగా యాక్షన్ కాదు కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచ్.